హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ మామ కోసం అల్లుడు తిరుమలకు కాలినడకన వెళ్ళడం మనం చూస్తున్నాం సార్. మరి పవన్ కళ్యాణ్ గారి కోసం సాయిధరం తేజ్ గారు అలా తిరుమలకి కాలినడకన వెళ్తున్నట్టుగా వార్తలు రావడం చూస్తున్నాం. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి సార్. మరి పవన్ కళ్యాణ్ గారి గెలుపునైతే మగ ఫ్యామిలీ అందరూ కూడా ఎంజాయ్ చేయడం చూస్తున్నాం సార్. మరి ఏం చెప్తారు సార్ దీని గురించి? దీని గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాలండి. ఇక్కడ సాయి ధర్మతేజు ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి చరణ్ బాబుకి పవన్ ఎలాగో ఇక్కడ సాయి ధర్మతేజు కూడా పవన్ అలాగే అక్కగారి ఇంట్లో ఉంటుండేవాడు. ఈయన చిన్నపిల్లడి కాంచి మామయ్యని పట్టుకొని, అంటే మామయ్య అంటే పంచ ప్రాణాలు సాయి ధర్మతేజుకి. మామయ్యని ఎవరైనా ఏమంటే చంపేస్తారు పట్టుకొని. అంతే. అలాగే చరణ్ తర్వాత ఎవరి మీద లేనంత ప్రేమ సాయి ధర్మతేజుకు ఉంది. సాయి ధర్మతేజ్ తాలూకు గొప్పతనం గురించి చెప్పాలంటే, చిరంజీవి గారి కుటుంబంలో అందరినీ పిలిచి వాటప్పుడు సాయి ధర్మతేజ్ అంటే ఒక్కడు మిస్ అవ్వకుండా అందరూ ఓటేస్తారన్నమాట. అంత మంచి వ్యక్తి మాట. అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళడు. మంచి చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఆయనకి. అందువల్ల ఆయన నచ్చిన పవన్ కళ్యాణ్ కోసం మొక్కున్నాడు. ఇలాగ చీఫ్ మినిస్టర్ అంటే మా ఎన్నికల్లో నెగ్గినట్టయితే కాలినడకని నీ కొండకు వచ్చి ముక్కు తీర్చుకుంటానని. ఈ ముక్కు వెనుక ఇంకొక సాహసం ఉంది. లాస్ట్ ఇయరే చచ్చి బతికాడు, యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు కూడా పూర్తి తేరుకోలేదు. అంటే ప్రాణాపాయ స్థితికి వెళ్ళినటువంటి సాయి ధర్మతేజు ఆల్మోస్ట్ 14 కిలోమీటర్ల దూరం మెట్లు నడిచెక్కడం. అందులో కల్లా దాన్ని ఎలా ఉంటాయంటే కొన్ని నిలువునా ఉంటాయన్నమాట. అవి మెట్లు ఎవరికైనా గోవింద అనవలసింది అక్కడ. అటువంటి మెట్లను కూడా ఎక్కడానికి సిద్ధపడ్డాడంటే ఈ పాడ్స్ ఏమవుతాయో భయం, కాలు ఏమవుతాయో భయం, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా పెట్టి సెటరేట్ చేసిందే కదా. కానీ అక్కడ కూడా చావు బ్రతుకులు తెగించి ఆ మొక్కు తీర్చుకుంటున్నాడు. అఫ్కోర్స్ భగవంతుడు ఆయనకి అండగా ఉంటాడు అనుకోండి. ఇంతేకాకుండా సాయి ధర్మతేజు పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ మంచిగా చూడడం, తర్వాత వాళ్ళకి ఆర్థికంగా కొంత వెనుకబడినటువంటి వాళ్ళు మొదట్లో. సాయి ధర్మతేజ్ తాలూకు తండ్రి బాగా ఖర్చు పెట్టేవాడు, ఇంటికి డబ్బులు ఇచ్చేవాడు కాదు, తాగేసి చాలా ఇబ్బందులు పడేవాడు అన్నమాట. ఆయన తాలూకు మంచితనం తెలుసుకోవాలంటే ఒకటి అక్కడి నుంచి ఇంకా ఏం చేస్తుంది ఆవిడ, అన్నయ్య దగ్గరికి వచ్చి మాట్లాడలేదు చిరంజీవి దగ్గరికి. ఎందుకంటే ఆడబిడ్డ చెడిపోయి ఇంటికి ఏమొస్తుంది, ఆ పవన్ కళ్యాణే పట్టణం అక్కడిని ఉన్నంతలో కనిపెట్టుకుంటూ ఉండేవాడు అన్నమాట. తర్వాత ఆయన ఎక్కడ చేతులెత్తి నమస్కారం చేద్దాం అనిపించిందంటే వాళ్ళ అమ్మకి. అంటే వైష్ణవు సాయి ధర్మతేజు ఇద్దరూ పెద్ద అయిన తర్వాత, అమ్మ నువ్వు ఇలా ఒంటరిగా ఉండొద్దు అని చెప్పి ఒక ఫ్యామిలీ స్నేహితుడు కేర్ హాస్పిటల్లో కళ్ళ డాక్టర్గా పనిచేస్తున్నాడు. అమ్మ మాకైతే ఏం అభ్యంతరం లేదు, నీకు ఎవరైనా తోడు కావాలి కదా, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని అడిగినటువంటి మహానుభావుడు. చిన్న విషయం కాదు కదా. చెట్టంత మనిషి అయిన తర్వాత అమ్మ నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు హ్యాపీగా ఉండు, మేము హ్యాపీగా ఉన్నాం, నువ్వు పెళ్లి చేసుకుంటే మేము బాధపడము, మాకు కూడా పెళ్ళిళ్ళు చేయి, మేము అందరం ఒకచోటే ఉందాం మనం అని చెప్పేసి అంత త్యాగపూరితమైన జీవితం సాయి ధర్మతేజ్. ఆ ఒక్క సంఘటన చాలు. అయితే లక్కీగా అదృష్టంగా ఆయన సినిమాలు హిట్ అయినాయి. ఆయన సినిమాలతో పాటు రెవెన్యూ కూడా బాగా జనరేట్ అయింది. ఇప్పుడు ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గెలుపు అందరికంటే ఎవరికి ఎక్కువ ఆనందం కలిగించిందంటే ఆ ఆనందాన్ని మన కళ్ళారా చూసాం. వచ్చి పవన్ కళ్యాణ్ని కావలించేసుకొని ఎత్తుకొని గిరగిర తిప్పి ఇన్ని చేశారంటే అక్కడ నువ్వు వేరు నేను వేరు కాదు, నువ్వు నేను ఒకటే, నీది నాది ఒకటే మనసు అన్నంత స్వచ్ఛత ఉంటే కానీ ఆ పని చేయలేడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముట్టుకోవడం చిన్న విషయమా, నిప్పు కాలిపోతారన్నమాట. అంటే ఆ నిప్పుని ఆకర్షించగల ప్రేమ తనలో ఉంది కాబట్టే కావలించుకొని ఎత్తి గిరగిర తిప్పాడన్నమాట. స్వచ్ఛత ఉండాలి. పవన్ కళ్యాణ్ మైక్రోస్కోపిక్ కళ్ళతో చూస్తాడు. ఏదో ఆవేశపడు అనుకుంటాం కానీ అమ్మో చాలా
అబ్జర్వ్ చేస్తారన్నమాట. ఇప్పుడు రాను రాను మనకు అర్థమవుతుంది, అది ఆవేశం కాదురా బాబు, ఆలోచన. నువ్వు వచ్చావంటే నువ్వు ఎలాంటి వాడో, నువ్వు కాసేపట్లో ఏం మాట్లాడతావో, నీ ఆలోచన ఏమిటో మొత్తం చెప్పేస్తారన్నమాట ఆయన. చెప్పవలసిన అవసరం వస్తే చెప్తాడు, లేకపోతే మనసులో ఉంచుకుంటాడన్నమాట. కనుక ఇది ఒక విధంగా మామయ్య కోసం, మామయ్య ఈ తను తావు బ్రతుకుల మధ్య ఉంటే వచ్చి కూర్చొని డాక్టర్ని సంప్రదించి ఎలాగైనా మళ్ళీ మనిషిని చేయండి అని వేడుకున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ మామయ్య ఎలాగైనా ఎలక్షన్లో మంచి విజయంతో నెగ్గాలని సాయి ధరమ్ తేజ్ కూడా వేడుకున్నాడు అన్నమాట. మంచి మనిషి, తమ్ముడిని బాగా చూసుకుంటాడు, తల్లిని బాగా చూసుకుంటాడు. చిరంజీవి గారి అంటే కుటుంబంలో ఏవైనా ముందు ఉంటాడు, అందరినీ నవ్వేస్తాడు, మంగులా ఉండమాట, అందరికీ ఇష్టడు. ఇదే చరణ్ బాబుకు కూడా ఇష్టం అన్నమాట. అంటే సాయి ధరమ్ తేజ్ అంటే ఎందుకు అంత సెటిల్డ్గా ఉంటాడు కాబట్టి ఆయన ఈ ప్రమాద స్థితిలో కూడా 14 కిలోమీటర్లు నడిచి కొండ ఎక్కి మొక్కు తీర్చుకోవడం మాత్రం నిజంగా గొప్ప విషయం అన్నమాట. హెడ్స్ అప్ టు సాయి ధరమ్ తేజ్. సినిమాల్లో కూడా సాయి ధరమ్ తేజ్ గారు తన సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించకుండా అసలు దాదాపు చాలా తక్కువ సినిమాలు ఉంటాయని. అవును, ఆయన నిజంగా ప్రేమికుడు అండి సాయి ధరమ్ తేజ్. పవన్ కళ్యాణ్ కూడా అంతే. అంటే మరి చరణ్ అంతగా ప్రేమిస్తున్నాడు. చరణ్ వేరు, చరణ్ని తమ్ముళ్ళ చూస్తాడు. ఇక్కడ సాయి ధరమ్ తేజ్ ఏంటంటే అక్క కొడుకు కాదు, కానీ తన చేతుల్లో పెరిగిన బిడ్డగా చూస్తాడన్నమాట. తనే పెరిగాడు, తనే తెలిసిన కాంచి మామయ్య దగ్గరే ఉన్నాడు. మామయ్య అంటే తను ఎక్కువ కదా, తనకు కావాల్సిన కొని పెట్టడం, తనకేమో పుస్తకాలు చదువులు ఇవన్నీ అన్నిటి కూడా పవన్ కళ్యాణే కదా. తను తెలిసింది పవన్ కళ్యాణ్ ఒకడే. పెద్ద అయిన తర్వాత కదా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అంటే కుటుంబంతో ఉండేవాడు, కానీ తన కోరికలు తీర్చేది మాత్రం ఎప్పుడు పవన్ కళ్యాణ్. అలాగని మన చిరంజీవి దగ్గరికి వెళ్ళడు అని కాదు. చిరంజీవి ఇంట్లో ఒక పసిపిల్లలాగా ఉంటాడు, తన హద్దుల్లో ఉంటాడు. అది విషయం ఏంటంటే పేదరికం కొంత క్రమశిక్షణ నేర్పుతుందండి. అంటే ఒక పని చేసే ముందు 10 రకాలుగా ఆలోచించి మన 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 తాలూకు చేష్టల వల్ల అవతల వాళ్ళు ఇబ్బంది కలగకూడదు, మనం ఒక మంచిగా మాట్లాడాలి అని కొన్ని జీవితాన్ని నేర్పుతుందండి. పేదరికంలో ఉండడం వల్ల జీవితాన్ని నేర్పుతుంది. అటువంటి జీవితాన్ని బాగా నేర్చుకున్నాడు సాయి ధరమ్ తేజ్. సార్ ఎందుకు సార్ సాయి ధరమ్ తేజ్ గారికి అంత పిచ్చి పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి అనాలా ప్రేమ అనాలా కూడా తెలియదు. ఆ రోజు గెలిచినప్పుడు కూడా వెళ్ళేసి ఎత్తేసుకున్నాడు. అదే అంటే పిచ్చి ప్రేమ అవన్నీ ఏంటంటే చిన్నప్పుడు కొంచెం కొత్తగా రమ్మంటే రావు, కొత్తగా రమ్మంటే ఎక్కడికి వస్తాయి. చిన్నప్పటి నుంచి అంతగా మరి వైష్ణవ్ తేజ్ ఎందుకు రాలేదు కదా. ఇప్పుడు ఇక అలా బండ్ల గణేష్ పెద్ద పిచ్చి అంటాడు కదా, ఆడేది రాలేదు ఇలా అనుకుంటా. అంటే తెచ్చుకున్నటువంటి ప్రేమలు తాత్కాలికంగా ఉంటాయి అంతే, కానీ నిజంగా ప్రేమ ఉన్నట్టయితే మాత్రం అడవిలో ఉన్నా వెళ్ళిపోతాడు సాయి ధరమ్ తేజ్. అది మాట, అది నిజమైన ప్రేమ. తర్వాత ఆయన ఎక్కడ చేతులెత్తి నమస్కారం చేద్దాం అనిపించిందంటే వాళ్ళ అమ్మకి. అంటే వైష్ణవు సాయి ధరమ్ తేజ్ ఇద్దరూ పెద్ద అయిన తర్వాత అమ్మ నువ్వు ఇలా ఒంటరిగా ఉండొద్దు అని చెప్పి ఒక ఫ్యామిలీ స్నేహితుడు కేర్ హాస్పిటల్లో కళ్ళ డాక్టర్గా పనిచేస్తున్నాడు. అమ్మ మాకైతే ఏం అభ్యంతరం లేదు, నీకు ఎవరైనా తోడు కావాలి కదా, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని అడిగినటువంటి మహానుభావుడు. చిన్న విషయం కాదు కదా. చెట్టంత మనిషి అయిన తర్వాత అమ్మ నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు హ్యాపీగా ఉండు, మేము హ్యాపీగా ఉన్నాం, నువ్వు పెళ్లి చేసుకుంటే మేము బాధపడము, మాకు కూడా పెళ్ళిళ్ళు చేయి, మేము అందరం ఒకచోటే ఉందాం మనం.